హలో పిల్లలు, ఈరోజు మనము అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము ఒక మంచి కొత్త స్టోరీ నేర్చుకుందాం. రెడీ నా పిల్లలు? అయితే లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ఒకరోజు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఆయన పేరు బంటి, ఒక ఆయన పేరు బబ్బులు. బంటి బబ్బులు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు. ఇద్దరు స్కూల్కి వెళ్ళి ఒకరోజు స్కూల్లో బంటి బబ్బులు చదువుకుంటుండగా మధ్యలో బబ్బులు ఏడుస్తుంటే బంటి వెళ్తాడు. బంటి వెళ్ళి బబ్బులు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు పిల్లలు. అయితే బబ్బులు అంటాడు, నేను ఏం బాగలేదు కదా, నాకు చదువు రాదు, నాకు సరైన వస్త్రములు లేవు, నేను అసలు నాతో ఎవరు మాట్లాడలేదు, నాతో ఎవరు ఫ్రెండ్స్గా ఉండట్లేదు అని నాకు బాధగా ఉంది అని బబ్బులు ఏడుస్తుంటాడు. బబ్బులు ఏడుస్తున్నప్పుడు బంటి వచ్చి అందరు చూస్తుంటారు. ఫ్రెండ్స్ అందరూ క్లాస్ రూమ్లో తను ఏడుస్తుంటే ఒక పక్కన లాస్ట్ బెంచ్లో కూర్చొని ఏడుస్తుంటే అందరు చూస్తుంటారు, కానీ ఎవ్వరు మాట్లాడరు, ఏ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళరు. అయితే బబ్బులు మాత్రం వెళ్ళి పలకరిస్తుంటాడు బంటితో. బంటి వచ్చి బబ్బులుని మాట్లాడిస్తున్నప్పుడు, అయితే బబ్బులు, నువ్వు ఏడవకు, నేను నీతో ఫ్రెండ్గా ఉంటాను, ఎవ్వరు ఉండకపోయినా సరే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తానని బంటి బబ్బులుతో మాట్లాడతాడు. నువ్వు ఇంత ఫ్రెండ్స్ ఉన్నా ఎవ్వరు మాట్లాడలేదు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు, నాకు సరైన వస్త్రములు లేవు, మాకు చదువు రాదు, నేను అందంగా లేను, నాతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేయరు, నువ్వు ఎందుకు ఉండాలనుకుంటున్నావు అని బబ్బులు బంటిని అడుగుతాడు. బంటిని అడిగినప్పుడు, అయితే నేను సండే రోజు సండే స్కూల్కి వెళ్తాను. సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మా సండే స్కూల్ అక్క ఒక స్టోరీ చెప్పింది బైబిల్లో. అది నాకు ఎంతో చక్కగా అనిపించింది, ఇష్టం అనిపించింది, నేను కూడా అలాగనే ఉండాలని అనిపించింది. ఆ స్టోరీ ఏంటో తెలుసా, నేను చెప్పాలనా బబ్బులు నీకు? అయితే ఒక ఊరిలో ఒక కుష్టి వ్యాధి వ్యక్తి ఉంటాడు. తన శరీరం అంతా పుండ్లు, తన శరీరం అంతా గాయమైపోయి ఉంటుంది. తనకు అసలు ఎవ్వరు అయితే ఎవ్వరు ఆయన మాట్లాడరు, ఎవరైనాను ప్రేమించరు, ఆయనకు సరి అయిన ఆహారం ఇయ్యరు, అందరూ తనని దూరం వెళ్ళగొడతారు. అయితే బంటి, అవునా బబ్బులు? అయితే బంటి అంటాడు, బంటి స్టోరీ చెప్తున్నప్పుడు బబ్బులు వింటూ అవునా అని అంటాడు. అయితే బంటి, ఎందుకు అలా చేసిరు ఆయన? అయితే ఆ స్టోరీలో నేనేం నేర్చుకున్నానంటే, తనకు సరైన వస్త్రములు లేవు, ఆయనకు ఆహారం ఎవ్వరు పెట్టట్లేదు, ఆ అంకుల్కి. ఆయనకు లెప్రసీ వ్యాధి, శరీరం అంతా